అవ్వ కథ. అనగనగా ఒక అవ్వ. ఆ అవ్వకు ఒక మనవడు. అవ్వ శుద్ధ అమాయకురాలు. ఆమె అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఊళ్ళో వాళ్ళు అవ్వ దగ్గర మాయమాటలు చెప్పి ఉప్పు పప్పు పట్టుకుపోతుండేవాళ్ళు. అవ్వను ఇల్లు కదల్చకుండా సుఖపెడదామని మనవడు తనే గుడ్డు చాకరీ చేసి సంపాదించేది అంతా హుష్కాకి అయిపోతూ ఉండేది. మనవడు చంద్రం అవ్వ మీద కేకలు పెట్టి నానా రాద్ధాంతము చేస్తుండేవాడు. నెమ్మది నెమ్మది, ఈ గదిలో మాట ఆ గదిలోకి వినపడకుండా గుట్టుగా సంసారం చెయ్యాలని తెలీదు అనేది అవ్వ మనవడికి బుద్ధులు నేర్పుతూ. పూట పూటకి అమర్చి పెడుతుంటే నీతులు చెప్తున్నావు, గుప్పెడు నూకలు లేకుండా 3 రోజులు మార్చానంటే ఈ చెప్పే నీతులన్నీ నూతిలో పారేసి అమ్మో అబ్బో అంటూ నువ్వే వీధికెక్కుతావు అనేవాడు చంద్రం. మనవడి మాటలకు అవ్వ బోసి నవ్వు నవ్వుతూ, చాలేరా, కోపం వస్తే ఏదో అంటావే గాని దేవుడు ఒక్కనాటికి నిన్నలా చెయ్యనివ్వడు అనేది. ఇలా ఉండగా ఒకసారి అవ్వ ఇల్లు ఊడుస్తుంటే ఒక చిన్న తాళం చెవి దొరికింది. ఇది తన మనవడి బట్టలున్న రేకుపెట్టెకు వేసుకునే తాళం చెవి ఏమో అనుకుంటూ అవ్వ రేకుపెట్టె తెరిచి చూసింది. అందులో బట్టలతో పాటు ఒక చిన్న గుడ్డ మూట కనిపించింది. అవ్వ ఆ మూట విప్పి చూడగా 20 రూపాయల చిల్లర కనిపించింది. ఊర్ని, నాకు తెలియకుండా వీడు ఎంత డబ్బు దాచాడు అనుకుని ఆశ్చర్యపోయిన అవ్వ ఆనందం పట్టలేక మూట పట్టుకుని బయటకు వచ్చి ఇరుగు పొరుగు ఆడవాళ్లకు సంగతి చెప్పి డబ్బు చూపించింది. అందరూ సందడిగా మాట్లాడుకుంటుండగా 2 కుర్రవాళ్ళు హడావిడిగా అక్కడికి వచ్చి, చంద్రం అవ్వ ఎక్కడా? చంద్రం కొబ్బరి చెట్టు మీద నుంచి పడిపోయాడు, తలకు పెద్ద దెబ్బ తగిలింది, పెద్ద కామందు గారి బండిలో పట్నం తీసుకుపోతున్నాం, చంద్రం తన పెట్టెలో కాస్త డబ్బు దాచాడట కదా, ఆ డబ్బు తెమ్మని మమ్మల్ని పంపాడు అన్నాడు. ఇదంతా మొదటి నుంచి కొయ్యబారిపోయి వింటున్న అవ్వ బోర్న ఏడుస్తూ డబ్బు మూట వాళ్ళ చేతుల్లో పెట్టింది. వాళ్ళు డబ్బు తీసుకొని వెళ్ళిపోయారు. అవ్వ ఏడుస్తూ ఇంటి గుమ్మాల్లోనే చతికిల పడిపోయింది. 1 గంట గడిచేసరికల్లా నెత్తిన బియ్యపు మూట పెట్టుకొని చంద్రం వచ్చాడు. అల్లంత దూరాన మనవణ్ణి చూస్తూనే ఆనందంగా ఎదురు వెళ్తూ, అప్పుడే తగిలిన దెబ్బ బాధ తగ్గిపోయిందారా అంటూ అడిగింది అవ్వ. విషయం ఏమిటో అర్థం కాక తెల్లపోయిన చంద్రానికి క్షణాల మీద అవ్వ చెప్పిన మాటల ద్వారా అంతా తెలిసిపోయింది. వాడు పట్టరాని కోపంతో, నా కష్టఫలం అంతా మట్టిపాలు చేశావు గదే, మరి కాస్త డబ్బు కూడబెట్టి పట్నంలో వ్యాపారం చేసి నిన్ను అందలం ఎక్కిద్దామని అనుకున్నా, నీకు ఆ రాత లేదు పో, మళ్ళీ నా కంటికి కనిపించకు అంటూ పెద్దగా కేకలు పెట్టి అన్నం కూడా తినకుండా తిరిగి వెళ్ళిపోయాడు. మనవడు అంతలేసి మాటలు అనేసరికి అవ్వకు పట్టరాని దుఃఖం కలిగింది. ఛీ, ఇలాంటి బ్రతుకు బతికే కన్నా చిట్టడివిలో పిశాచాల బారిన పడి చావటం నయం అనుకొని ఆమె గబగబా నడుస్తూ చీకటి పడుతుండగా అడవికి చేరి ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చొని, చీకట్లు బాగానే ముసురుకున్నాయి, అయినా ఒక్క పిశాచము కనపడదేం అనుకుంటూ, పిశాచాలు, ఓయ్ పిశాచాలు అంటూ కేకబెట్టింది. 2 పిశాచాలు చెంగుమని ఆమె ముందుకు వచ్చి, ఎందుకలా పొలికేకలు పెడుతున్నావు, మాతో నీకేం పని అని ప్రశ్నించాయి. అవ్వ వాటిని చూసి ఆనందపడుతూ విషయం అంతా చెప్పి, నా మనవడి చేత అంత మాట అనిపించుకున్నాక ఇంకా బ్రతికి ఉండడం దేనికి, నన్ను చంపేయండమ్మా అన్నది. అవ్వ మాటలకు పిశాచాలు తెల్లబోయి తర్వాత తమలో తాము అవ్వ మాటలు వింటుంటే, ఇది కూడా కొంగళ్ళ చెరువు పక్కన తాటాకు పాకలో కొత్తగా చేరిన ఆ కుర్ర దొంగల పని అనిపిస్తుంది. వాళ్ళు ఎవరో అమ్మాయిని మోసం చేసి తీసుకువచ్చారట, ఆ పిల్ల ఒక్కటే ఏడుస్తుంది, మనం మెల్లకన్ను మేనత్త చెప్పింది కదా అంటూ ఏదో కూడా బలుక్కొని, అవ్వా, నీ మనవడి డబ్బు నీ చేతికి తిరిగి వస్తే ఇంటికి వెళ్తావా, లేక 600 చచ్చేపోతాను అని అంటావా అని అడిగాయి. దానికి అవ్వ ఆనందంగా, డబ్బు దొరికితే ఇంటికెందుకు వెళ్ళను, మహారాణిలా వెళ్తాను అన్నది. ఆ జవాబు వింటూనే పిశాచాలు అవ్వను వెంటబెట్టుకొని కొంగల చెరువు పక్కనే ఉన్న పాక దగ్గరకు తీసుకుపోయి, ఇదిగో అవ్వ, నువ్విక్కడే చాటుగా నిలబడి లోపల జరగబోయేది చూడు అని అవ్వకు చెప్పి పిశాచాలు అదృశ్యంగా పాకలోకి వెళ్ళాయి.
లోపల చెక్కని చుక్కలాంటి ఒక అమ్మాయి దొంగలతో, బాబు బాబు మీకు పుణ్యం ఉంటుంది, నా నగలు డబ్బు తీసుకుని నన్ను వదిలేయండి అని కళ్ళనీళ్లతో వేడుకుంటుంది. అందుకు దొంగలిద్దరూ వికటంగా నవ్వుతూ, అబ్బే అదేం కుదరదు, నువ్వు మాలో ఎవరో ఒకరిని పెళ్ళాడి తీరవలసిందే అంటున్నారు. ఆ మరుక్షణం అక్కడ ఒక విచిత్రం జరిగింది. అప్పటిదాకా దీనంగా కళ్ళనీళ్లతో ఉన్న అమ్మాయి ఒక్క ఉద్దుటున భద్రకాలిగా లేచి మూలనున్న పొడవాటి కర్ర తీసుకొని దొంగలిద్దరిని ఏడా పెడా బాదుతూ, ఒరే మంచి మాటలతో చెప్తే మొండికెత్తుతారా? నేనెవరనుకున్నారు? పిశాచాల పెద్దమ్మ పెంపుడు కూతుర్ని. ఇదిగో మీకు పెళ్లి చేస్తా, పెళ్ళి కావాలేం పెళ్ళి, చూడండి అంటూ హోంకరించింది. దొంగలిద్దరూ కర్ర దెబ్బలకు తట్టుకోలేక అరుస్తూ బయటకు పరిగెత్తబోయారు. వాళ్ళు గుమ్మం దగ్గరికి రాగానే అక్కడ అదృశ్యంగా నిలబడి ఉన్న పిశాచం వాళ్ళను గట్టిగా లాక్కొని వెళ్ళి లోపల అమ్మాయిని ఆవహించి ఉన్న పిశాచం దగ్గరికి పడేశాయి. దాంతో దొంగలు మరింత బెంబేలెత్తిపోయారు. అమ్మాయిని ఆవహించి ఉన్న పిశాచం అవ్వను లోపలికి పిలిచి దొంగలతో, అవ్వను మోసం చేసి డబ్బు దొరక పుచ్చుకున్నది మీరే కదా అన్నది. దొంగలు వెంటనే మేమే మేమే అంటూ వణుకుతూ జవాబు చెప్పగానే పిశాచం, ఒరే అమాయకురాలైన ముసల్దాన్ని మనవడు చెట్టు మీద నుంచి పడ్డాడంటూ మోసం చేసి వాడి కష్టార్జితం ఎత్తుకురావడానికి మీకు సిగ్గులేదు? వెంటనే ఆ డబ్బు అవ్వకిచ్చేయండి అని దొంగల చేత డబ్బు అవ్వకిప్పించింది. అవ్వ ఆనందంగా డబ్బు తీసుకున్నాక పిశాచం దొంగలతో, మీరేదో కొత్త దొంగల్లా ఉన్నారని కర్ర దెబ్బలతో వదిలేస్తున్నాను, మరోసారి దొరికారో బడిత పూజ తప్పదు, పండి పొయ్యి ఒళ్ళు వంచి కష్టపడండి అన్నది. దొంగలిద్దరూ బతుకు జీవుడా అని వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయారు. వెంటనే పిశాచాలు తమ నిజ రూపంలో కనిపించాయి. వాటిని చూస్తూనే దొంగలు నిర్బంధించి తెచ్చిన అమ్మాయి భయపడిపోయింది. కానీ పిశాచాలు మంచిగా మాట్లాడటంతో స్థిమితపడి తన పేరు లక్ష్మి అని, సవతి తల్లి పెడుతున్న బాధలు భరించలేక రహస్యంగా కొంత డబ్బు, తన కన్న తల్లి నగలు మూటగట్టుకొని పారిపోయి వచ్చి ఈ దొంగల పాలిట పడ్డానని చెప్పింది. పిశాచాలు లక్ష్మికి అవ్వ మనవల్ల కథ చెప్పి, ఇంత చక్కని అమ్మాయి చంద్రాన్ని పెళ్లాడితే బాగుంటుందని మాకు అనిపిస్తుంది, నువ్వేమంటావవ్వా అని అడిగాయి. పిశాచాల మాటలకు అవ్వ మహదానందపడిపోతూ లక్ష్మి బుగ్గలు పునికి ఏదో అనబోయేంతలో అల్లంత దూరం నుంచి అవ్వా అవ్వా అంటూ చంద్రం కేకలు వినిపించాయి. అవ్వ వెంటనే లక్ష్మి చేయి గట్టిగా పట్టుకొని యువతలికి వచ్చి, ఒరే అబ్బీ ఇక్కడున్నాను రా ఇటు అంటూ కేకబెట్టింది. చంద్రం అవ్వ దగ్గరకు వచ్చి ఏడుపు గొంతుతో, అవ్వ ఏదో కోపం కొద్దీ ఒక్క మాట అంటే ఇలా చీకట్లో పడి అడవిలోకి వెళ్ళడమేనా? డబ్బు పోతే పోయింది, నువ్వు లేకుండా నేను ఎలా బతకగలను అన్నాడు. ఆ మాటలకు అవ్వ బోసి నవ్వులు నవ్వుతూ, డబ్బెక్కడికి పోయిందిరా, నీకు మహాలక్ష్మి లాంటి పెళ్ళాన్ని సంపాదించుకుని మరీ నిక్షేపంగా తిరిగి వచ్చింది, ఇదిగో చూడు అంటూ లక్ష్మిని ముందుకు లాగి మనవడికి చూపించింది. చంద్రం లక్ష్మి అందచందాలు చూసి ముగ్ధుడైపోయాడు. లక్ష్మి కూడా అతన్ని చూస్తూనే సిగ్గుతో తలదించుకున్నది. చంద్రం రావటం చూస్తూనే అదృశ్యంగా ఉన్న పిశాచాలు, ఆహా ఎంత చక్కని జోడు, శుభం శుభం అంటూ పాకలోకి వెళ్ళిపోయాయి. 2 వారాల తర్వాత ఊరి గుడిలో చంద్రానికి లక్ష్మికి పెళ్లి జరిగింది. భార్య ఇచ్చిన డబ్బు కూడా కలిపి పట్నంలో వ్యాపారం ప్రారంభించిన చంద్రానికి పట్టిందల్లా బంగారం అయింది. తనని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్న ఆ దంపతుల దగ్గర అవ్వ మహారాణిలా జీవితం గడిపింది. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.